ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. తిరుమలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన చిన్న కుమార్తె పలీనా అంజనీ కొనతల డిక్లరేషన్ పై సంతకం చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు పవన్ కళ్యాణ్. టీటీడీ ఉద్యోగులు తీసుకొచ్చిన డిక్లరేషన్ పత్రాలపై పవన్ సంతకాలు చేశారు. పలీనా మైనర్ కావడంతో తండ్రిగా ఆయన సంతకాలు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపటి క్రితమే తిరుమల శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. మహాద్వారం నుంచి ఆయన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆలయానికి చేరుకున్నారు. ఆయన వెంట కొంతమంది జనసేన నాయకులు కూడా ఉన్నారు. మనము చూడొచ్చు విజువల్స్లో. ఇప్పుడే కాసేపటి క్రితమే ఆయన ఇదే మార్గంలో మహాద్వారం నుంచి ఆలయానికి చేరుకోవడం జరిగింది. నేరుగా గాయత్రి సదన్ అతిథి గృహం నుంచి శ్రీవారి ఆలయం వద్ద రాంబగిచ అతిథి గృహం చేరుకున్నారు. అక్కడి నుంచి కూడా ఆయన నడిచి మహాద్వారం నుంచి ఆలయానికి చేరుకోవడం జరిగింది. అయితే అంతకుముందు గాయత్రి సదన్లో ఆయన డిక్లరేషన్, టీటీడీ డిక్లరేషన్, ఏదైతే అన్యమతస్థులు డిక్లరేషన్ మీద సంతకం పెట్టి ఆలయానికి వెళ్తారో అటువంటి ఫార్మాలిటీస్ కూడా ఆయన పూర్తి చేశారు. ఆయన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆ ఫార్మాలిటీస్ పూర్తి చేసి ఆ తర్వాత ఆలయానికి రావడం జరిగింది. కొంతమంది జనసేన నాయకులు కూడా ఇటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఆలయానికి చేరుకోవడం జరిగింది. మొత్తం మీద కాసేపట్లోనే ఆయన శ్రీవారిని దర్శించుకొని వెలుపలికి వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. ఇక్కడ నుంచి నేరుగా నిత్యాన్నదానం కాంప్లెక్స్, ఆ తర్వాత లడ్డు కౌంటర్స్, ఇవన్నీ కూడా ఆయన పరిశీలించే పరిస్థితి కూడా ఉంది. చూడొచ్చు మనము. ఒకవైపు సామాన్య భక్తులు లోపల ఉండగానే పవన్ కళ్యాణ్ లోపలికి వెళ్ళారు. ఇప్పుడు సామాన్య భక్తులందరూ కూడా వెలుపలకు వస్తున్న పరిస్థితి. ఇప్పుడే కాసేపటి క్రితమే విఐపి బ్రేక్ అనేది ప్రారంభమైంది. ఈ ప్రారంభమైన నేపథ్యంలో ఆయన లోపలికి వెళ్ళి ఇప్పుడే కాసేపటి తర్వాత దర్శనం చేసుకొని వెలుపలికి వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. మొత్తంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా నిన్న రాత్రి నడక మార్గంలో నడిచి తిరుమలకు చేరుకున్నారు. ఆ తర్వాత తిరుమలలోనే బస్ చేసి ఇప్పుడు కాసేపటి క్రితమే శ్రీవారి ఆలయానికి చేరుకోవడం జరిగింది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ దర్శనం సందర్భంగా ఇటు టీటీడీ కూడా అనేక జాగ్రత్తలు తీసుకుంది. జాగ్రత్తలతో పాటు ఇటు భద్రతా పరమైన ఏర్పాట్లు కూడా కల్పించిందని చెప్పుకోవచ్చు. శ్రీనివాస్, అలాగే ఇంకో 2 రోజులు కూడా పవన్ తిరుమలలో ఉండబోతున్నారు. దర్శనాంతరం కూడా ఎలాంటి కార్యక్రమాల్లో పాల్పంచుకోబోతున్నారు? ఎక్కడెక్కడ ఆయన షెడ్యూల్ ఎలా ఉండబోతుంది ఈరోజు? అంటే ఇవాళ రాత్రి కూడా ఆయన తిరుమలలోనే బస్ చేస్తారని సమాచారం ఉంది. ఇక్కడ నుంచి నేరుగా వైకుంఠం ఏదైతే నిత్యాన్నదాన ప్రసాదం ఉందో అక్కడికి వెళ్ళి అన్నప్రసాదం స్వీకరిస్తారు. ఆ తర్వాత లడ్డు కౌంటర్లు పరిశీలిస్తారు. భక్తులు క్యూ లైన్లను కూడా ఆయన పరిశీలిస్తారు. ఇటు టీటీడీ అధికారులతో కూడా సమావేశం అవుతారని సమాచారం ఉంది. మొత్తంగా తిరుమల ఆలయ సాంప్రదాయాలు, గౌరవాలను ఇటు పాటిస్తూనే ఆయన, అంటే ఇక్కడ ఉన్న క్షేత్ర సాంప్రదాయాలు, అన్యమతస్థుల విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన ఈ గౌరవాన్ని పాటిస్తూ, ఆలయ సాంప్రదాయాలను పాటిస్తూ కాసేపటి క్రితమే డిక్లరేషన్ మీద కూడా సంతకం చేసి ఇప్పుడే ఆలయానికి చేరుకున్నారు. అంటే మరి కాసేపట్లోనే వెలుపలికి వచ్చి నిత్యాన్నదాన కాంప్లెక్స్ ఇవన్నీ కూడా వెళ్ళి సందర్శిస్తారన్న సమాచారం కూడా ఉంది. శ్రీనివాస్, ఆయన చేస్తున్న ఏదైతే 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్షలో ఉండడం జరిగిందో ఆ దీక్ష కంప్లీట్ గా అంటే విరమించడం జరిగిందా? సాయంత్రం విరమిస్తారా? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంటే ఇప్పుడే ఆలయానికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే స్వామివారిని దర్శించుకొని ఆ తర్వాత ఆయన చేపట్టిన దీక్ష అనేది కూడా విరమిస్తారని సమాచారము. ఆలయంలోనే ఈ దీక్ష విరమిస్తారు. ఆయన దీక్ష విరమించి అతిథి గృహానికి చేరుకుంటారని కూడా సమాచారం ఉంది. మొత్తంగా చూసినట్లయితే ప్రాయశ్చిత్త దీక్షను విరమింపజేయడానికి ఆయన నిన్న నడక మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. ఇటు తిరుమల చేరుకొని ఇవాళ ఉదయం ఇప్పుడే కాసేపటి క్రితమే ఆలయానికి చేరుకున్నారు. విఐపి బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకుంటారు. ఆలయ అధికారులు కూడా ఆయనకి మహాద్వారం వద్ద స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఇటు శ్రీవారి ఆలయం వద్ద కూడా పవన్ కళ్యాణ్ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు కావచ్చు, ఇటు భక్తులు కావచ్చు వేచి ఉన్న పరిస్థితి కూడా
మనకు కనపడుతోంది. ఇక్కడ మరి కాసేపట్లోనే వెలుపలకు వచ్చి భక్తులకు కూడా ఆయన అభివాదం చేసే అవకాశం కూడా కనపడుతుంది. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.